ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ఇవాళ అంగన్వాడీ సంబంధించిన ఆయాలు కానీ, హెల్పర్స్ కానీ, అలాగే ఏదైతే హెల్త్ వర్కర్స్ కానీ, మొత్తం శానిటరీ వర్కర్స్ కానీ మొత్తం ఆందోళన బాట పట్టి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకొని ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. వాళ్ళని ఆపే పరిస్థితి లేదు. కేవలం 3 రోజుల్లో వాళ్ళు సమ్మె చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కంపు కొట్టే విధంగా ఇవాళ పారిశుద్ధ కార్మికులకు సంబంధించి ధర్నా కారణంగా జరుగుతుంది. ఇంకో పక్క అంగన్వాడీ వర్కర్సు, అలాగే ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్ సంబంధించిన అనేక మంది టీచర్సు రోడ్డుపైకి వచ్చి ఆత్మహత్య శరణ్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఉదాసీనంగా తీసుకోవటం తగదు అని చెప్పి పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నాం. ఇంకో పక్క ఏవైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ పక్కదారి పట్టించే విధంగా మాకేం సంబంధం లేదు, కేంద్రం పెంచాలి, జీతాలు కేంద్రమే ఇస్తుందని చెప్పారు. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరు స్పష్టం చేయండి. అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, దాంట్లో మీ భాగస్వామ్యం ఎంత, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పెంచింది ఎంత, వాళ్ళు చేసే మిగతా అనేక రకాల సర్వేలు వాటికి సంబంధించిన జీతాలు పెంచారా లేదా, వాస్తవాలు బయటకు తీసుకురండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం ఎంత పెంచాలి, దేశవ్యాప్తంగా ఒక భూమిక అవలంబిస్తున్నారు, దాన్ని కూడా రాష్ట్రంలో అవలంబిస్తున్నారు. ఆ విధంగా 60% కేంద్రం వీటికి సంబంధించిన శాలరీస్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో 2,000 రూపాయలు పెంచడం జరిగింది. ఆ 2,000 రూపాయలు మినహాయించుకొని వాళ్ళు ఇచ్చే వాటా తగ్గించుకోవడం జరిగింది. ఇది వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాను. ఈ విధంగా ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ మీరు బహిరంగంగా రండి, కేంద్రం ఇంతే ఇస్తుంది, మేము ఇంత ఇస్తున్నాం, దీన్ని పెంచాలి అంటే మేమే పెంచాలి. ఇవాళ ప్రజలందరూ ఆందోళన బాధ పొందుతుంది ఏంటంటే కేవలం ఆంధ్రప్రదేశ్లో పెంచాలి అనే విషయం పైన. కనుక మీరు ఆంధ్రప్రదేశ్లో పెంచే ప్రయత్నం చేయాలి. వారి చేత అనేక రకాల పనులు చేస్తున్నారు. ఇవాళ అనేక రకాల సర్వేలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు సంబంధించి ప్రచారంలో కూడా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఆ విధంగా ప్రచారానికి వినియోగించే వీళ్ళని మీరు ఎందుకు డబ్బులు ఇవ్వరని ప్రశ్నిస్తున్నాం. మేము పూర్తి స్థాయిలో అంగన్వాడీ వర్కర్స్ కానీ, అలాగే ఎస్ఎస్ఏ సంబంధించిన ఎవరైతే వాలంటీర్స్ టీచర్స్ ఉన్నారో వాళ్ళ అండగా ఉన్నాం. అలాగే పారిశుద్ధ కార్మికులు కూడా చేదోడుగా ఉన్నాం. వాళ్ళ ఆ న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటాం భారతీయ జనతా ఇప్పుడే స్పష్టం చేసింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2019లో అగ్రిగోల్డ్ వర్కర్స్కి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి మేము పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం, 2,500 కోట్లు ఇస్తామని చెప్పారు. ఏదో కంటి తుప్పి చెరిగా 700 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి కొందరికి ఇచ్చి మిగతా తర్వాత చూస్తామని ఇప్పటికీ కూడా ఎవరిని కూడా ఆదుకోకుండా వాళ్ళని మభ్యపెట్టడం జరిగింది. ఎందుకు హామీ ఇచ్చావు, ఎందుకు మాట ఇచ్చావు, ఇప్పుడు మడత ఎందుకు తిప్పుతున్నావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాను. అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలి, వాళ్ళకి సంబంధించిన నిధులన్నీ కూడా ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం.